అమ్మో కడుపులో గుడుగుడా. పోయే పోయే మురికే పోయే. నీ అమ్మ అదేమో కానీ నేను పోయేలో ఉన్న, త్వరగా రారా బయటికి. రే టైటిల్ కార్డ్స్ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయ్యారా? ఎండ్ కార్డ్ పడే తలకి ఇంకా 30 minutes టైం పట్టదు. 30 minutes? రే ఇక్కడ ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది, గేట్లు ఎత్తేసేలా ఉన్నా, రారా. టాపిక్ డైవర్ట్ చేద్దాం. రే 10th లో నీకు ఎన్ని మార్క్స్ రా? ఇది సమయం కాదు, స్థలం కాదు, త్వరగా రారా. అవును ఈసారి ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారంటావు? ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలియదు కానీ నేను మాత్రం పోయేలో ఉన్నా. రే స్మెల్ వస్తుంది, త్వరగా రారా. షాంపూ స్మెల్ ఏమో. ఈ స్మెల్ చాలా బాగుంటుందిరా. దీన్ని చేతిలోకేసుకుని బాగా రుద్ది రుద్ది తలకు అంటించుకుంటే ఆ స్మెల్ కి అమ్మాయిలందరూ పడిపోతారు. అరే ఏం మాట్లాడుతున్నావురా గలీజ్ నాయలా? వీడేదో టెన్షన్ లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం. రే నీళ్ళు రావట్లేదురా? పర్లేదురా, నా దగ్గర టిష్యూ ఉంది. అందుకేరా ఫ్రీగా వచ్చిందని ఏది పడితే తినకూడదు. ఏదో కకృతి పడి తినేసారా. ఫ్రీగా వస్తే పెనాలు కూడా తాగుతావు కదరా. రే పెళ్లికి ఇన్విటేషన్ వచ్చింది, రెడీ అయిపోదాం. క్యాటరింగ్ పేమెంట్ త్వరగా చేసేయాలి, లేకపోతే రాను. చీని అబ్బా క్యాటరింగ్ కాదు బే, పెళ్లికి ఇన్వైట్ చేశారు. ఇన్వైటా? ఒరే వద్దురా వద్దురా. రే మంచి పార్టీ దొరికిందిరా, రూమ్ లో రైస్ పెట్టుకోకండి, వచ్చేసేయండి. చెప్పేశాడు. మోడల్ మోడల్ సూపర్ మోడల్. అరే గేంది మచ్చ ఇంకా గిట్లున్నారు గలీజ్ గా. మనం అంటే ఎట్లుండాలి? అమ్మాయిలు చూస్తే బట్టలు చింపుకోవాలి. ఏంది రే అమ్మాయిల బట్టలు చింపుకోండి? అరే ఏందిరా బాయ్ నువ్వు? ఏ అందరు రెడీనా? పదండి జల్దీ ఉరకండి, టైం అయిపోతుంది. అరే నిన్నెవరు పిలిచారా? ఏముందిరా పెళ్లి కార్డులో అందరూ ఆహ్వానితులని రాశారు, వచ్చేసా. ఈడు వచ్చాడు. ఆ గిన్నెలు ఎందుకురా? కొంప తీసి గిఫ్ట్ ఇస్తావా? కాదురా, మిగిలింది ఇంటికి తీసిపోదామని. నీ అమ్మ ఇంటికి ఏందిరా? ఇంటికి ఈ సంతానంతా తీసుకుని పోతే నన్ను బయటికి నొక్కుతారా? మోడల్ మోడల్ సూపర్ మోడల్. ఇది ఎలా వచ్చింది ఏం అర్థం కావట్లేదే. రే చిన్న డౌట్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేద్దారా? టైం లేదు, త్వరగా రారా, రేపు ఎగ్జామ్ ఉంది. ఏంటి వీడు రాలేదు? రే ఏంట్రా సిగ్గు లేదరా? పొద్దుగాల ఎగ్జామ్ పెట్టుకుని మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి. లైట్ రా, పొద్దున్నే కదా ఎగ్జామ్, నైట్ చదువుకొని పాస్ అయిపోవచ్చులే. డాన్స్ చేద్దాం. చీని అమ్మ నేను రా, నువ్వే అడకపా. పొద్దుగాలనే కదా ఎగ్జామ్, నైట్ చదువుకొని పాస్ అయిపోవచ్చులే. చిల్లర్ గాడు వీడే నైట్ చదువుకొని పాస్ అయిపోతా అంటున్నాడు, ఇంకా మనకేంత ఇది. వేరియబుల్స్ ఎలా డిఫైన్ చేస్తాం, ఇంటీజర్స్ ఎలా డిఫైన్ చేస్తాం. ఎంతో మోసం చేసేవారు.